ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం. ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న వికృత చిత్రం. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల రోదనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఆఖరుకు పంట కొనడంలో కూడా చేతులెత్తేసింది. సర్కారు నిర్లక్ష్యానికి ధాన్యపు రాశులు వర్షపు నీటిలో తడిసి ముద్దయిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతుంటే రైతులు దిక్కు తోచక రోదిస్తున్నారు. రేవంత్ సర్కార్ రైతులపై పగబట్టింది. రైతు సంక్షేమానికి తూట్లు పొడిచిన ప్రభుత్వం కనీసం వారి కష్టాన్ని కూడా గుర్తించడం లేదు. తెలంగాణలో యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్న కొనుగోళ్ల విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. గత వానాకాలంలోనూ రైతులు పంటలు అమ్ముకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక తాజా యాసంగి సీజన్లో కూడా పెద్ద ఎత్తున వరి ధాన్యం, మొక్కజొన్న మార్కెట్లకు పోటెత్తింది. కానీ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది. సర్కారు జాప్యానికి అకాల వర్షాలు తోడై అన్నదాత నట్టేట ముంచుతున్నాయి. పలు జిల్లాల్లో మార్కెట్ల ముందు ధాన్యపు రాశులు వరద నీటికి కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యం కుప్పల ముందు రైతులు విలపిస్తున్న దృశ్యాలు రేవంత్ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. అసలే రేవంత్ సర్కారు చేసిన మోసాలతో అన్నదాత చితికిపోయాడు. రైతు భరోసా సాయం అందక, రుణమాఫీ జరక్క, అప్పో సప్పో చేసి రైతులు కష్టపడి పంటలు పండించారు. కష్టం చేతికొచ్చే సమయంలో కూడా రైతుల ఆవేదన తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో వానాకాలం, యాసంగి సీజన్ కోతల సమయంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. రైతులకు అందుబాటులో నేరుగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుంది. కరోనా సమయంలో కూడా ధాన్యం కొనుగోళ్లకు రైతులకు చింత లేకుండా చూసిన చరిత్ర బీఆర్ఎస్ సర్కారుది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత వరుసగా 3 సీజన్లలోనూ రైతులకు కన్నీరే మిగిలింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ రైతుల పాలిట సైకో ప్రభుత్వంగా మారింది. రైతాంగాన్ని ఒక్కసారిగా కాకుండా కొద్దిగా చంపుతున్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. రైతు భరోసా, రుణమాఫీ హామీల విషయంలో రైతుల్ని నట్టేట ముంచింది. వరి ధాన్యానికి బోనస్ విషయంలో కూడా అన్నదాతల్ని మోసం చేసింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా గెలిచిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులను దగా చేశారు. ఇప్పుడు ఏకంగా కనీసం పండించిన పంటను కూడా కొనే దిక్కు లేకుండా పోయింది పరిస్థితి. కనీసం మద్దతు ధర ఇస్తామని ప్రగల్భాలు పలికి మొత్తంగా కొనుగోలు కేంద్రాలనే పనిచేయకుండా చేస్తున్నారు. పంట బోనస్ను బోగస్గా మార్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మొత్తానికి రైతులు పండించిన పంటనే రోడ్డు పాలు చేస్తోంది. రైతులకు ప్రైవేటు మార్కెట్లో అమ్ముకోక తప్పని దుస్థితిని కల్పిస్తోంది ఈ ప్రభుత్వం.
బోనస్పై మాట మార్చి రైతులకు ద్రోహం చేసిన సర్కార్ ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, అట్ ద సేమ్ టైం ప్రైవేటు మార్కెట్లో దళారులకు మేలు చేయాలన్నదే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే గన్ని బ్యాగులు లేవు అంటూ కొన్ని చోట్ల మిషన్లు పనిచేయడం లేదంటూ కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిపేసింది. సీజన్కు ముందే గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాల్సిన కనీస బాధ్యత సర్కారుకు లేదా? గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వానాకాలం కోతల సమయంలో ముందస్తుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యేవి. ఏకంగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. వడ్లకు బోనస్పై మాట మార్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏకంగా కొనుగోళ్ల విషయంలోనే రైతులను వెన్నుపోటు పొడుస్తోంది. పాలకులతో పాటు ప్రకృతి కూడా రైతులపై పగబట్టింది. అకాల వర్షాలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మార్కెట్ల ముందే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధాన్యం ముక్కపట్టిపోతోంది. ఒకవైపు తేమ శాతం పేరుతో అధికారులు రైతుల్ని ఆగం చేస్తున్నారు. లారీలు లేవని, గన్ని బ్యాగులు లేవని రకరకాల సాకులు చెబుతూ కొనుగోలు చేయడం లేదు. మార్కెట్ల ముందు ధాన్యాన్ని రోజు ఆరబెట్టుకుంటూ కాంటా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కనీసం కొనుగోలు కేంద్రాల దగ్గర మంచినీటి వసతిని కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో రైతులు కనీస మద్దతు ధర, బోనస్, గిట్టుబాటు ధర గురించి ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి పరిస్థితి కల్పించిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుంది. అందుకే రైతులు ధర తక్కువైనా సరే అని ప్రైవేటు మార్కెట్లో పంట నమ్ముకుంటున్నారు. దళారుల చేతుల్లో మోసపోతున్నారు.